నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక విశాఖ నుండి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ యక్ష. ఇటు నెల్లూరు జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే కావలి టోల్ గేట్ కి సమీపంలో ఆర్టీసీ బస్సులు వేగంగా వచ్చి ఒక కంటైనర్ ని ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ గేట్ కి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో విశాఖపట్నం నుంచి నెల్లూరుకు వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వేగంగా రావడం, అక్కడ ఉన్నటువంటి ఒక కంటైనర్ ని ఢీకొనడం, కంటైనర్ సైతం వేగంగా వస్తుండడంతో ఒక్కసారిగా కూడా కంటైనర్ తో పాటు బస్సు కూడా బోల్తా పడినటువంటి పరిస్థితి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 30 మంది ప్రయాణికులు గాయాలు. వీళ్ళు దాదాపుగా కూడా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళలో కాళ్ళు చేతులు కూడా విరిగినటువంటి పరిస్థితి. వీళ్ళలో మరో ముగ్గురు పరిస్థితి మాత్రం విషమంగా మారింది. సమాచారం అందుకున్నటువంటి 108 సిబ్బంది అలాగే స్థానికులు వీళ్ళందరూ కూడా వైద్య సలహాలు సహాయం కూడా అందించిన పరిస్థితి. వీళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే వీళ్ళలో 10 మందికి తీవ్ర గాయాలవడంతో వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్సల కోసం నెల్లూరులో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. ముగ్గురు పరిస్థితి మాత్రం విషమంగా మారడంతో వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కావలికి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఇటు ఏదైతే బస్సు కానీ ట్రాలీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ కానీ వీటిని కూడా రోడ్డుకి పక్కన జరిపి పెట్టేందుకు కూడా క్రేన్ల సహాయంతో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ప్రధానంగా తీసుకుంటే తరచు కూడా ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే కావలి జాతీయ రహదారిపై వరుసగా కూడా ఇటీవల కాలంలో ప్రమాదాలు భారీగానే చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్రంగా కూడా ఇబ్బంది పడ్డారు. వైజాగ్ నుంచి బయలుదేరినటువంటి బస్సు ఇవాళ వేకుజామున అంటే దాదాపు కూడా 8 గంటల తర్వాత నెల్లూరు ఆర్టీసీ బస్ డిపోకి చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో కావలి జాతీయ రహదారిపై ఒక్కసారిగా కూడా వేగంగా ప్రయాణిస్తున్నాం. పైపెచ్చు పొగ మంచు భారీగా కూడా ఉండడంతో ఒక్కసారిగా కూడా కంటైనర్ ని ఈ వాహనం ఢీకొనింది. స్పాట్ లోనే దాదాపుగా కూడా 30 మందికి గాయాలు పాలవగా 10 మందికి మాత్రం అక్కడికక్కడే కాళ్ళు చేతులు విరిగిపోవడంతో వీరి ఆర్తనాదాలు కూడా ఒక ఇబ్బందికరంగానే మారాయి. వీళ్ళందరినీ కూడా 108 అలాగే వివిధ వాహనాల ద్వారా కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడైతే చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు కానీ పోలీసులు కానీ కేసు నమోదు చేసి వారి బంధువులకి ఎవరైతే ఈ ఆర్టీసీలో బుక్ చేసుకున్నటువంటి దీని ద్వారా కూడా పూర్తిగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి వివరాలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వీరికి కూడా మెరుగైన వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీతో పాటు వీరందరూ కూడా ఘటనకి సంబంధించిన వివరాలను కూడా స్థానికంగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైద్య సేవలు కూడా సకాలంలో వీరికి అందించాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో కావలి జాతీయ రహదారిపై ప్రధానంగా పొగ మంచు ఒక పక్క అలాగే రోడ్డు పక్కన అటుపక్క ఇటుపక్క వాహనాలు ఆపడం ఇవన్నీ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ మురళి. Thank you.